ఓకే, ప్రస్తుతం మనం వనపర్తిలో ఉన్నాం. వనపర్తిలో ఒక ఆమ్లెట్ విలేజ్ ఉంది, ఇది నందిమల్లగడ్డ. ఈ విలేజ్ కూడా వనపర్తిలో విలీనం జరిగింది. వనపర్తి మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో ఈ విలేజ్ పాత్ర కూడా ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, ధనలక్ష్మి గారు. మాట్లాడదాం, ఆమెకు ప్రచారంలో ఎట్లా రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి, ఏం హామీ ఇచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఆమెను అడుగుదాం, తెలుసుకుందాం. నమస్తే మేడం. ఏంటి మేడం, 21వ వార్డుకు మీరు కొత్త అభ్యర్థి? 21వ వార్డుకి కొత్త అభ్యర్థిని. నేను గతంలో ఈ వార్డు డీలింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి. ఈ వార్డు పబ్లిక్ అంతా నాకు టచ్లో ఉంటారు. నందిమల్లగడ్డ కానీ, గోకంగడ్డ కానీ, మేకతంట కానీ, మరియు కరమగుడి కాడ నుంచి ఆ వార్డులంతా కూడా నాకు ఎప్పుడు టచ్లో ఉంటాను. నేను గతంలో దాదాపు 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి గతంలో అన్ని వార్డులు తిరిగినాను. ఇక్కడ కూడా నేను రెగ్యులర్గా వచ్చేదాన్ని. ఈ మధ్య జస్ట్ ఒక 1 year నుంచి పెద్ద రాలేకపోయి ఉంటా కానీ మిగతా రోజులు ఎప్పుడు వచ్చినాను కాబట్టి నాకు బాగా అందరు టచ్లో ఉంటారు. ఇప్పుడు నన్ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పోతే అమ్మ నువ్వు వచ్చావా తల్లి మా వార్డుకి అంటున్నారు. అంటే అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. అందరూ అంటే నేను ఒకటి నా ఆలోచన ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా నేను మనం ఏదో ఒక హామీ ఇచ్చి ఏదో ఎలక్షన్లు వచ్చి ఈ పూటకి నాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేయించుకొని గెలిచి అక్కడ పోవడం అది అంటే కాదు. మీరు నన్ను ఆశీర్వదించండి, నేను మీకు ఎల్లవేళ రుణపడి ఉంటాను. ఈ వార్డులో పొద్దున్న లేస్తే నేను 21వ వార్డులో మార్నింగ్ నుంచి నైట్ వరకు పనిచేసే దానిలాగా మీ ఇంట్లో ఒక ఆడబిడ్డగా నన్ను చూడండి. నేను మీకు ఏం కావాలో నేను చేసి పెడతాను. నేను హార్డ్ వర్కర్ని. నేను ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినంటే ఉన్న నాయకులందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న మన మేఘన్న కానీ, మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, శివసేనారెడ్డి గారి చిన్నారెడ్డి గారు కానీ, ఇప్పుడున్న మంత్రులు కానీ, ఇప్పుడు దామోదర్ రాజనరసింహ కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, మిగతా మంత్రులందరూ కూడా నాకు బాగా రెగ్యులర్గా నేను గాంధీ భవన్ వెళ్తుంటాను కాబట్టి అన్న వాళ్ళందరూ నాకు సహకరిస్తారు. ఇది నేను వచ్చిన వార్డు కూడా ఎస్సీ వార్డు అనేది ఒక పేరుంది. ఎస్సీ వార్డులు అంటేనే అందరు భయపడతారు, అమ్మో ఆ వార్డు అనేటట్లు ఉంటారు. అలాంటిది నాకు ఎప్పుడు వీళ్ళందరూ టచ్లో ఉంటారు. అందరు పిల్లలందరూ కూడా అక్క అక్క అనుకుంటా మో పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అలా ఉంటారు కాబట్టి నాకు కూడా చాలా ఇష్టం ఆ వార్డు అంటే. ఎందుకంటే ఏ మీటింగ్ మేము పిలిచినా ఏ ప్రోగ్రామ్ చేసినా గతంలో ఆ వార్డుల కింద జనాలు వస్తారు, క్లాస్ వార్డులో జనాలు రారు. కాబట్టి ఈ వార్డు నాకు మరి కర్రెమ్మ దీవెనలు ఉన్నాయేమో, మరి అందుకే నన్ను ఈ వార్డుకి ఇచ్చిందేమో. వీళ్ళు కూడా ఇష్టపడి ఆ వార్డు మేడం మాకు వస్తే ఓకే మేము ముందుంటామన్న ఆలోచన. నేను నెక్స్ట్ ఎస్సీ వార్డు ఇలా అయ్యిందా అనేటట్టుగా నేను చేసి చూపించాలనేది నా ఆకాంక్ష. ఏదో ఓట్లు వేసుకొని పోవడం అనేదిగా. ఇప్పుడు నేను వార్డులో తిరుగుతుంటే ఈ నందిమల్ల గడ్డకు వచ్చాను. ఇప్పుడు మార్నింగ్ నుంచి వాళ్ళందరూ ప్రతి ఇంట్లో ఏం చెప్తున్నారు, తల్లి మాకు పెద్దగా సమస్యలు లేవు, మాకు గుడి కంప్లీట్ చేయండి, అంజనేయుల గుడి ఉంది ఆ గుడి కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు. నేను హామీ ఇస్తున్నాను. రేపు పొద్దున నేను చిన్నారెడ్డిని కానీ, మేఘారెడ్డిని కానీ, శివసేనని కానీ వాళ్ళ ముగ్గురిని తీసుకొని వచ్చి పెద్ద మనుషులు అందరినీ కూర్చోబెట్టి నేను గుడికి హామీ ఇప్పిస్తాను. నా వంతుగా నా పర్సనల్గా నా చేతనైంది నేను సాయం చేస్తాను గుడికి. నేను దగ్గరుండి గుడిని కంప్లీట్ చేయాలని. ఇంతకుముందు గతంలో ఎవరు వచ్చినా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చిన్నారెడ్డి గారు నిధులు ఇచ్చారు, మరి అది కంప్లీట్ కాలేదు. ఎందుకమ్మా నాకు కూడా తెలియదు, అందుకే మధ్యలో ఏమైందో తెలియదు నాకు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఆ గుడి సరే అసలు ఒక ఊరికి దిశగా ఉండే గుడి ఏ గుడి అయినా సరే ఎనీ గుడి అది ఎందుకో వాస్తు అనేది మరి కరెక్ట్ ఉందా లేదు నాకు తెలియదు. మరి దానివల్ల ఎందుకో గుడి ఆగిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు నేను ఆ గుడి కంప్లీట్ చేయాలా, నన్ను గెలిపియండి అని ఓట్లు అడుగుతున్నాను. అందరు కూడా మా గుడి ప్రాబ్లమే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బోర్లు కావాలమ్మా, వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు. నెక్స్ట్ వచ్చే థర్డ్ పాయింట్ రోడ్లు కావాలన్నారు. ఈ చిన్నవి అడిగారు, పెద్దగా ఏ సమస్యలు అంటూ ఏం లేవు. అవి చాలా చిన్నవి. గుడిది వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. ఆ గుడి నేను నా ఆయంలో నన్ను గెలిపియండి, నేను చేసి అభివృద్ధి చేసి చూపిస్తాను. నాకు అందరు అండదండలు ఉన్నవి, ఎమ్మెల్యే సభ అండదండలు ఉన్నవి, అందరివి ఉన్నాయి. కాబట్టి నేను అది గుడికి హామీ ఇప్పిస్తాను. అన్న వాళ్ళని తీసుకొచ్చి నేను రేపొద్దున హామీ ఇప్పిస్తాను, కంప్లీట్ చేస్తాననేది. ఆ గుడి కంప్లీట్ అయిన తర్వాత గుడిక నేను దేవాదాయ శాఖ మంత్రిని ఆ గుడికి తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేపిస్తాను. అది నేను హామీ ఇస్తాను. ఎందుకంటే నేను వాళ్ళని తీసుకొచ్చి చేయించేంత కెపాసిటీ నాకు ఉంది. వాళ్ళని తీసుకొస్తాను కాబట్టి ఆ కెపాసిటీ వరకు నాకు ఉంది, నేను చేయిస్తానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి నన్ను గెలిపించండి, నాకు ఓటు వేయండి, నన్ను దీవించండి అని అడుగుతున్నాను. పెద్ద ఎత్తున నాకు స్పందన ఉంది ఈ వార్డులో. నేను పెద్ద ఎత్తున గెలుస్తాను. మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ అసలు చేసుకోదండి. ఎందుకు చేసుకుంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టుకొని రేవంత్ అన్న మహిళలకు ఎంత పెద్ద పీట వేస్తున్నాడు. అలాంటప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మహిళా చైర్మన్ కావాలనేది రేవంత్ అన్న ఆకాంక్ష. అలాంటప్పుడు ఎందుకు వస్తుందండి టీఆర్ఎస్ రాదు, బీజేపీ రాదు, నథింగ్. అసలు సమస్యనే లేదు, రాదు. అన్ని వార్డులకు బీఫామ్లు ఇచ్చినా, ఎన్ని వార్డుకి బీఫామ్ ఇచ్చినా కాంగ్రెస్ బీఫామ్ పైన ఖచ్చితంగా అందరు కౌన్సిలర్స్ గెలుస్తున్నారు. 33 మాకు మ్యాక్సిమం 28-27 వస్తాయి. సరే ఒక 2-3 మేమే వదిలేస్తాం. పోతే పోనీ, మరి వాళ్ళు కూడా ఏడవకుండా కొంచెం పోతే పోనీ వదిలేస్తాం అంతే.
అంతే కదా, ఇంకేముంది. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఓటు వేస్ట్ అవుతుంది, టీఆర్ఎస్కి వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఏది ఉంది వాళ్ళు ఏం పని చేస్తారు. గతంలో కేసీఆర్ చేసిండు ఆయన అదంతా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ అన్న ఎంత బాగా మహిళలు ముందుండాలనేది రేవంత్ అన్న ఆకాంక్ష. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాడు రేవంత్ అన్న అని పొద్దున్న లేసి అదే చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ ఆయన గెలిచిన వెంబడే ఫ్రీ బస్ పెట్టాడు మహిళలు ఇంతకుముందు ఏదైనా ఊరుకోవాలంటే హస్బెండ్ని అడగాలి, పిల్లల్ని అడగాలి, డబ్బులు కావాలంటే ఆ పిల్లలు డబ్బులు ఇచ్చిపోవాలి, హస్బెండ్ డబ్బులు ఇచ్చిపోవాలి. ఇది అది కాదు టక్కున రెడీ కావడం. నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి టక్కున రెడీ బయట కురుకుతుంటా. అలాగనే మహిళలందరూ కూడా ఇంట్లో ఉండే మహిళలు నేను షాక్ అవుతున్నాను, అందరూ బస్సు ఎక్కిపోతున్నారు. ఎందుకు అప్పుడు తప్పు అది చెప్పడం, తప్పు అది. బస్సు నిండినాక బస్సు ఎందుకు ఆపుతారు? బస్సు నిండాక వెళ్ళిపోతుంది, బస్సు ఆగుతుందా? ఆగదు కదా. అంటే గతంలో బస్సులు ఆగి ఎప్పుడు ఆపకుండా పోయలేవా? చాలా తప్పదు. ఎవరో ఒకరిద్దరు, ఇంకా ఒక్కరిద్దరు అనే వాళ్ళు ఎక్కడో బీజేపీ వాళ్ళు ఫస్ట్ కాంట్రవర్షన్ చేస్తారు కదా, వాళ్ళకి అలవాటు అది గొడవలు చేయడం. వాళ్ళే అలాంటివన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళే చెప్తారు, ఎవరు అట్లా చెప్పరు. మహిళలు ఇప్పుడు మహిళలను అడగండి మీరు. నేను ఒక మహిళ చెప్తున్నా, సరే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా అనుకోవచ్చు. ప్రతి మహిళను మీరు కదిలించండి, డబ్బులు లేకుండా పర్సులో 1 రూపీ కాయిన్ లేకుండా బస్సు ఎక్కి పొయ్యి వస్తుందా లేదా, వాళ్ళ తల్లిదండ్రులను చూసి వస్తుందా లేదా, అన్నదమ్ముల కాడికి పొయ్యి వస్తుందా లేదా, అది చూడండి. పెద్దవాళ్ళు కానీ ముసలి చేతగానే పోతున్నారు బస్సు ఎక్కి. అంటే గతంలో పిల్లలు ఉండాలా, ఎమ్మడి కొడుకులు ఉండాలా, వాళ్ళ పనులు ఇవన్నీ అట్లా కాదు. రేవంత్ అన్న ఇచ్చిన దాన్ని బట్టే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ప్రతిదీ రేవంత్ అన్న ముందుండి మహిళలకు హెల్ప్ చేస్తున్నాడు. 21వ వార్డుకి ఇప్పుడు ఇక్కడున్న సమస్యలు కాకుండా మీరు స్పష్టంగా మీరు సొంతంగా ఇష్టంతో నేను ఇది చేయదలుచుకున్నా అని చెప్పడానికి ఏమన్నా హామీ ఉందా? కాకుండా మిగతా ఇప్పుడు నిన్న అక్కడ వెళ్ళాను, నేను కరమగుడి దగ్గర. అక్కడ నేను క్యాంపెనింగ్ చేశాను మార్నింగ్ ఈవినింగ్. అక్కడ ఉన్న పిల్లల్ని చూస్తే చాలామంది అమ్మాయిలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, చాలామంది ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు ఉన్నారు. అది కాకుండా మా ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పిల్లలందరికీ ఉద్యోగాలు రావడం మాకు ఇప్పుడు రేవంత్ అన్న కూడా అదే చేశాడు కదా. అందుకే నేనేం చెప్తున్నాను, ఆ వార్డుకి వస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా వేపిస్తాను. పెద్దవాళ్ళని అడిగి నేను జాబ్ మేళా క్రియేట్ చేస్తాను. ఆ వార్డులో జాబ్ మేళాలో కొంతమందికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, పిల్లలు కొంతమంది సెట్ అయిపోతుంటారు కదా. ప్రతి ఇంట్లో ఈ డబ్బులు అది కాదు సమస్య. పిల్లలు ఉద్యోగాలు చేస్తే అందరూ ఇల్లు బాగుపడుతుంది. చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఇల్లు బాగుపడాలి. ఆ విధంగా ఇల్లు బాగుపడాలనేది నాకు ఆకాంక్ష. నేను వచ్చిన తర్వాత ఎస్సీ వార్డు కాకుండా అందరి వార్డుల కంటే ముందు ఉండాలనేది నా ఆకాంక్ష. నాకు రెస్పాండ్ అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. అందరైతే నన్ను చూడగానే, నేను కొత్త ఏం కాదు, వాటిలో తిరిగిన దాన్ని, పార్టీలో పనిచేసిన దాన్ని, ఈ అమ్మ చేయగలదని డౌట్ కూడా లేకుండా వాళ్ళకి అమ్మ చేస్తుంది అని పక్కా చెప్తున్నారు వాళ్ళే. ఈ అమ్మ వస్తే మా వాడికి చేయగలదని నమ్మకం వాళ్ళకి వచ్చింది. నేను వచ్చింది ఈరోజే, నేనే తిరిగాను కొంత, ఇంకా తిరుగుతున్నాను అంత. మీ దగ్గర నిలబడ్డ అభ్యర్థి మీ పక్కనే ఉన్నారు, ఆమెను ఏం అడుగుతాను? అవి మీకు ఏం కావాలి? గుడిని అడుగుతున్నాం. గుడి ఒక్కటి చేయమంటున్నాం. మాకు కావాలి గుడి. వచ్చిన అడవిలలో వచ్చిన కోడలు ఈ ఊరు ఇంత ఉంది కానీ గుడే లేదు అన్నట్టున్నారు. అప్పుడు మేము ఏమందు మాకు కరం అవుతుంది చెప్పడానికి. ఓటుకి ఎంత ఇవ్వమంటావు మళ్ళా? నాకు తెలియదు బా, నాకు తెలియదు. ఇంకా బుద్ధి గుర్తిస్తారు కొట్టలేదు, అది అక్కడ అంతే. ఫ్రీ బస్ మంచిగా పోతానవా? ఎప్పుడో ఒకసారి పోతా నేను. ఈ సన్న బియ్యం ఎట్లున్నాయి? వండుతున్నావా, అమ్ముకుంటున్నావా? ఎవడమ్ముతాడు? మేము అనుకుంటున్నాం. కాదు సార్, మాకు గుడి కావాలి. గుడి చేస్తాను. అది నీళ్ళు కావాలి మాకు, సాల్తలేవు మా ఊరికి, ఎక్కుతలేము. మేము చాలా బాలకాడికి పోయి తెచ్చుకుంటున్నాం. మాకు గుడి కావాలి, నీళ్ళు కావాలి, లైట్లు కూడా సార్, లైట్లు కూడా కావాలి మాకు, అంతే.